గిన్నెస్ ఎక్కిన తండ్రి కూతురు నాలుకలు, గట్టిగా మారిన చెయ్యి, మనుషులు కాదు రబ్బర్ మ్యాన్స్, అన్నం కాదు మట్టి 65 కావాలంటున్న వ్యక్తి, రికార్డ్స్ బ్రేక్ చేసిన అన్నదమ్ముళ్ళు. ఇలాంటి స్పెషల్ న్యూస్ సాక్షి స్పెషల్ ఎడిషన్ కు స్వాగతం. ఓ గంట పాటు కూర్చొని లేచి నిలబడాలంటే చాలా మంది ఇబ్బందులు పడే రోజులు ఇవి. అలాంటిది బాడీని రబ్బర్ మాదిరిగా తిప్పేస్తుంటే బాడీ ముందుకు తల వెనక్కి తిరిగితే ఎలా ఉంటుంది? వినటానికి విచిత్రంగా ఉంది కదూ. రబ్బర్ మ్యాన్ లాంటి రబ్బర్ చూద్దాం ఒకసారి. గతంలో మైకేల్ జాక్సన్ వేసిన స్టెప్పులు చూసి జనం ఇతనేమిటి స్ప్రింగ్లేమైనా మింగాడా అని అలా ఆశ్చర్యపోయారు. మైకేల్ జాక్సన్ సంగతి ఏమిటో గానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అబ్బాయి చేసే చిత్రాలు చూసి ఆశ్చర్యపోక మానరు. శరీరాన్ని రబ్బర్లా చేసి ఆడుకుంటున్న ఈ యువకుడి పేరు జస్బీర్ సింగ్ కర్లా. 15 ఏళ్ల ఈ పిల్లోడిది లూథియానా. నా తలను 180 డిగ్రీల వరకు మళ్లించగలను. నా చేతులను 360 డిగ్రీల మేర తిప్పగలను. బాడీని వెనక్కి ముందుకు ఎటంటే అటు ఈజీగా వంచగలను. శరీరాన్ని వెనక్కి వంచి ముందుకు నడవగలను. రాకెట్లో నుంచి శరీరాన్నంతా దూర్చగలను. సామాన్యులకు కష్టమైన ఎన్నో విచిత్రాలు నా శరీరంతో చేయగలను. జస్బీర్ టాలెంట్ చూసి అతని తల్లిదండ్రులు ఫుల్గా ఎంకరేజ్ చేశారు. ఓ ఛానల్లో ప్రసారమయ్యే టాలెంట్ హంట్లో పాల్గొనేలా ఉత్సాహపరిచారు. నా టాలెంట్ను కెరీర్గా మలుచుకోవాలని భావిస్తున్నాను. ప్రపంచంలోనే నెంబర్ 1 మెలిగి తిరిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలని ఆశిస్తున్నాను. లూథియానాకు చెందిన జస్బీర్ చిన్నప్పటి నుంచి యోగా తరగతులకు వెళ్లేవాడు. అలా యోగా ద్వారా నేర్చుకున్న విద్యతో శరీరాన్ని ఎలా అంటే మెలితిరిగేలా చేశాడు. 11 ఏళ్ల వయసులోనే జస్బీర్ బాడీని అసహజ స్థితిలో తిప్పేవాడు. మెడ, కాళ్ళు, చేతులను ముందుకే కాదు వెనక్కి కూడా ఈజీగా మలిచేవాడు. జస్బీర్ కాస్త రబ్బర్ మ్యాన్ అయ్యాడు. కొద్ది రోజుల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు తను సొంతం చేసుకున్నాడు. దాదాపు 9 జాతీయ అవార్డులు సాధించాడు. టీవీ టాలెంట్ హంట్ షోలో కనబర్చిన ప్రతిభతో జస్బీర్ ఇంటా బయట ఓ సెలబ్రిటీగా మారిపోయాడు. స్కూల్లోని అబ్బాయిలు, అమ్మాయిలు నన్ను ఓ సూపర్ స్టార్ గా చూస్తారు. రబ్బర్ మ్యాన్ ఇండియా గాడ్స్ టాలెంట్ అవార్డు కైవసం చేసుకోవడంతో ఓ సూపర్ స్టార్ అని అనుకుంటారు. జస్బీర్ టాలెంట్ చూసి ఫ్యామిలీతో పాటు తన సహ విద్యార్థులు కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఇంటి పక్క వాళ్ళు, అబ్బాయి ఫ్రెండ్స్ రబ్బర్ మ్యాన్ అంటుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇండియన్ బుక్ లో పేరుండడంతో పాటు ఎన్నో అవార్డులు, రికార్డులు సొంతం చేసుకోవడం గొప్పగా అనిపిస్తుంది. మా అన్నను ఓ సూపర్ స్టార్ లా చూడాలని నా కోరిక. ప్రపంచమంతా ఆయన్ను ఇట్టే గుర్తుపట్టాలి. ఇండియన్ గాడ్ టాలెంట్ టైటిల్ సాధించడంతో చాలా సంతోషంగా ఉంది. రబ్బర్ మ్యాన్ జస్బీర్ ఇప్పటి వరకు తనకు ఎలాంటి బాడీ పెయిన్స్ రాలేదన్నారు. అంతేకాదు వైద్యులను కూడా సంప్రదించలేదు. నాకు ఒళ్ళు నొప్పులన్న మాటే తెలీదు. చాలా మంది అడుగుతుంటారు, ఇలా చేస్తుంటావు కదా, ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా అని అడుగుతుంటారు. నాకెప్పుడు అలా అనిపించలేదు. ఫీట్స్ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. నేనెప్పుడూ జస్బీర్ను ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా రాలేదు. శరీరాన్ని ఇష్టమొచ్చినట్లు తిప్పుతుండడంతో ఎముకలేమైనా విరిగాయేమో చెక్ చేసుకోమని చాలా మంది సలహా ఇచ్చారు. నాకు నొప్పిగా ఉంది, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని ఎప్పుడూ కూడా జస్బీర్ అనలేదు.
ప్రపంచంలోనే అత్యంత మెలితిరిగే వ్యక్తిగా రికార్డు సృష్టించాడు అమెరికాకు చెందిన డానియల్ స్మిత్. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయాలని భావిస్తున్నాడు జస్పీర్. డానియల్ స్మిత్ విన్యాసాలు క్షుణ్ణంగా పరిశీలించి బాడీని ఎలా మెలితిప్పవచ్చో తెలుసుకున్నాను. నా ఫీట్స్తో నాతో పాటు దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలన్నది నా ధ్యేయం. ప్రపంచమంతా నా కుమారుణ్ణి గుర్తించాలన్నదే నా కోరిక. అతనొక సూపర్ స్టార్ కావాలని కుటుంబమంతా కోరుకుంటోంది. జస్పీర్ అలియాస్ రబ్బర్ మ్యాన్ కళ నెరవేరాలని మనము కోరుకుందాం. మొక్కై వంగనిది మానై వంగుతుందా అనేది పెద్దల మాట. పెద్దల మాట సద్దన్నం మూటలాగా భావించాడు రొమేనియాకు చెందిన ఓ తండ్రి. తన 2 పిల్లలను ప్రపంచంలోనే అత్యంత బలవంతులుగా తీర్చిదిద్దాడు. ఇది రొమేనియాలోని గిలియానో పట్టణం. మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అత్యంత బలవంతులైన అన్నదమ్ములు. ఒకరు 7 ఏళ్ల గిలియానో, మరొకరు 5 ఏళ్ల గ్లాడిస్ స్ట్రో. 2 ఏళ్ల వయసున్నప్పటి నుంచే వెయిట్ లిఫ్టింగ్ ను అభ్యసిస్తున్నారు. రోజు 2 గంటల పాటు వీళ్లు వెయిట్ లిఫ్టింగ్ బార్స్ పై బిస్కీలు తీయడం దినచర్య. తండ్రి కలను నెరవేర్చాడు 7 ఏళ్ల గిలియానో. 90 డిగ్రీల కోణంలో ఐరన్ బార్ పై పుషప్స్ చేస్తూ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అందరిలాగా తన పిల్లలు ఉండకూడదనేది ఈలియన్ అభిమతం. అందుకు అనుగుణంగా తన 2 పిల్లలు గిలియానో, గ్లాడిస్ స్ట్రోను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా చిన్నప్పటి నుంచే జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్ లాంటివి నేర్పిస్తున్నాడు. ఏకంగా ఓ సొంత జిమ్ ను కూడా ఏర్పాటు చేసి పిల్లలిద్దరికీ తర్ఫీదు ఇస్తున్నారు. తండ్రి కలలను నెరవేర్చే విధంగా తయారవుతున్నారు అన్నదమ్ములు గిలియానో, గ్లాడిస్ స్ట్రో. ఇప్పటికే ఈ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఈ బుల్లి బ్రదర్స్ కు బాగానే ఫాలోవర్స్ కూడా ఉండడం విశేషం. సో మనం కూడా ఈ లిటిల్ ఛాంపియన్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్దాం. మీ ముక్కును నాలుగుతో టచ్ చేస్తారా? పక్కవారి నాలుగుతో మీ ముక్కును కాదు, మీ నాలుక మీ ముక్కును తాకాలి. ఛాలెంజ్ చేస్తా. ఆ ఛాలెంజ్కు మీరు రెడీనా? ఛాలెంజ్ ఎవరితోనే పెట్టుకోండి, మాతో కాదంటున్నారు అమెరికాలోని తండ్రి కూతురు. ఎవరైనా మాటలు తూలితే నాలుక అదుపులో పెట్టుకోవాలంటారు. కానీ అతను నాలుక అదుపు తప్పితే అదేనండి, నాలుకను బయటకు తీస్తే చాలు రికార్డుల మోత మోగాల్సిందే. నలభై 7 ఏళ్ల బైరన్ స్లెంకర్ అమెరికాలోని సైరాక్యూస్ పట్టణం. అప్పటి వరకు పక్కింటి వారికి కూడా పెద్దగా పరిచయం లేని పేరు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతని పేరు తెలిసిపోయింది, అది కూడా అతని టంగ్తో. నా నాలుక 8.6 సెంటీమీటర్లు. రఫ్గా చెప్పాలంటే కొత్త ఐఫోన్ ఎంత ఉంటుందో అంత. బైరన్ స్లెంకర్ ఒక్కడే కాదు, తన 14 ఏళ్ల కూతురు ఎమిలీకి కూడా వరల్డ్ రికార్డ్ టెక్నిక్ నేర్పాడు. తనతో పాటు కూతురుని కూడా గిన్నిస్ రికార్డ్ ఎక్కేలా చేశాడు. నాకు
14 ఏళ్లు. మహిళల విభాగంలో అతిపెద్ద నాలుక ఉన్న మహిళగా రికార్డు సృష్టించాను. ప్రపంచంలోనే అతిపెద్ద నాలుక కలిగిన వారి వివరాలు సేకరించాడు బైరన్, అతని కూతురు. అప్పటి వరకు ఉన్న రికార్డులను పరిశీలించారు. గతంలో ఉన్న రికార్డ్స్ ను బ్రేక్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు తండ్రి, కూతురు. నేను గిన్నీస్ రికార్డులను పరిశీలించాను. ఆస్ట్రేలియాకు చెందిన జాయ్ స్లోట్ 2010లో అతిపెద్ద నాలుక కలిగిన వ్యక్తిగా గిన్నీస్ రికార్డ్ ఎక్కాడు. అతని నాలుక 7.9 సెంటీమీటర్లు. ఇంటికొచ్చిన తరువాత ఓసారి తన నాలుక ఎంత సైజులో ఉందో కొలతలు తీసుకున్నాడు. అది చూసి అతని భార్య కూడా ఆశ్చర్యపోయింది. 4-5 నెలల క్రితం చుట్టుపక్కల వారికి ఈ కథంతా చెబితే లైట్ గా తీసుకున్నారు. కొందరు గిన్నీస్ ఎందుకు రికమెండ్ చేయకూడదని సూచించారు. ఇరుగు పొరుగు వారి సూచనలు లైట్ గా తీసుకోకుండా గిన్నీస్ తలుపు తట్టాడు బైరన్, అతని కూతురు ఎమిలీ. అంతే, వాళ్ళిద్దరూ ఇప్పుడు తమ సిటీలో సెలబ్రిటీస్ అయిపోయారు. గిన్నీస్ రికార్డ్తో మా పేర్లు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయాయి. కొంతమంది రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బైరన్ స్లెంకర్ భార్య కూడా తన భర్త, పాపకు అంత పెద్ద నాలుక ఎలా వచ్చాయా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. మా వారి నాలుకపై మా ఫ్రెండ్స్ చాలా జోకులేస్తారు. 3 అమ్మాయిలతో మా ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా సాగుతోంది. ఆయన ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోడు. చాలా జాలీగా ఉంటాడు. ఫ్యామిలీ ప్యాక్ తరహాలో తండ్రి, కూతురు గిన్నీస్ రికార్డ్స్ లోకి ఎక్కడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు మిగతా కుటుంబ సభ్యులు. నేను ఎప్పుడూ నా నాలుక పెద్దగా ఉందని గమనించలేదు, కొలవలేదు. నా నాలుక 7.73 సెంటీమీటర్లుంది. అదిప్పుడు రికార్డ్ బ్రేక్ చేసింది. స్త్రీ పురుషుల కోటాలో అతిపెద్ద నాలుకలు కలిగిన వ్యక్తులుగా గిన్నీస్ రికార్డులో ఎక్కడం సంతోషంగా ఉందంటున్నారు బైరన్ స్లెంకర్ ఫ్యామిలీ. గిన్నీస్ రికార్డులో తాము ఓ పేజీ చోటు సంపాదించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నారు. కూర్చొని నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. ఒకతను అంటాడు, నీకేమైనా కొమ్ములున్నాయిరా అవన్నీ చేయడానికి అంటారు. ఆయనకు కొమ్ములున్నాయో లేదో కానీ చైనాలోని ఓ మహిళ మాత్రం కొమ్ముతో తెగ హడావుడి చేస్తోంది, అందరినీ ఆకట్టుకుంటోంది. నిన్నే ఇట్రా, ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, తెలుసా? తెలీదా? మనిషి మనిషి తల తాకితే కొమ్ములొస్తాయంటోంది బొమ్మరిల్లులో జెనీలియా. తల ఢీ కొడితే కొమ్ముల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు మీరు చూడబోయేది మాత్రం నిజంగా కొమ్ము వచ్చిన మహిళను. ఈమె పేరు లియాంగ్ షూచెన్. చైనాలోని లియాంగ్ షూచెన్ పట్టణం. 87 ఏళ్ల వయసున్న ఈ బామ్మకు 8 ఏళ్ల క్రితం తలలో చిన్న పులిపిరి మాదిరిగా ఏర్పడింది. దీంతో లియాంగ్ కుటుంబ సభ్యులు స్థానిక మూలికా వైద్యుణ్ణి సంప్రదించారు. ఆయనిచ్చిన తైలాన్ని తలకు అద్దారు. దీంతో చిటికెన వేలు మాదిరిగా ఇంచు సైజులో అది పెరిగింది. లియాంగ్ షూచెన్ బాధ చూసి ఆస్పత్రికి తీసుకెళ్లాలని భావించాడు ఆమె కుమారుడు వాంగ్ చాన్చున్. అయితే దానికి ఆమె నిరాకరించింది. ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయలేని నేపథ్యంలో 85 ఏళ్ల వయసులో ఉన్న తాను ఆస్పత్రి చుట్టూ తిరగడం కష్టమని భావించింది లియాంగ్. ఇంచు పొడవుతో ఏర్పడిన ఈ కొమ్ము కాని కొమ్ము అక్కడితో ఆగిపోయింది. ఈ విషయాన్ని లియాంగ్ ఫ్యామిలీ కూడా ఆలోచించడం మానేసింది. అయితే ఏడాది క్రితం లియాంగ్ కుమారుడు తల్లికి తలను శుభ్రం చేస్తుండగా అది కాస్త విరిగి రక్తం కారడం మొదలైంది. అసలు సమస్య అక్కడే మొదలైంది. కొమ్ము కాని కొమ్ము సైజ్ పెరుగుతూ వచ్చింది. 2 ఇంచుల వ్యాసార్థంలో 5 ఇంచుల పొడవు పెరిగింది. జంతువుకు ఉండే మాదిరిగా లియాంగ్ తలలో కొమ్ములాగా ఏర్పడింది. తలలో ఏర్పడిన కొమ్ము కాని కొమ్ముతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది లియాంగ్. అప్పుడప్పుడు విపరీతమైన నొప్పితో నిద్ర కూడా పోవడం లేదు. లియాంగ్ తలలో ఏర్పడిన దానిపై డాక్టర్లు పరీక్షలు చేశారు. చర్మ సంబంధిత వ్యాధి కారణంగా ఏర్పడిన గడ్డ అని గుర్తించారు. ఆపరేషన్ చేసి తొలగించాలని సూచించారు. దాన్ని అలాగే వదిలేస్తే క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మొత్తం మీద కొమ్ము కాని కొమ్ము ఉన్న బామ్మను చూడటానికి భారీగా జనం వస్తున్నారు. ఈ విషయం ఆ సెల్లో ఈ సెల్లో పడి చివరకు ఇంటర్నెట్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా లియాంగ్ గుర్తింపు సాధించింది. ఇంటి ముందు కాకి అరుస్తుంటే మీ ఇంటికి బంధువులు వస్తారని అంటారు పెద్దలు. అలాంటి కాకిని కాస్త బెదిరిస్తే చాలు కనిపించకుండా పోతాయి. కానీ ఓ కాకి కారు వైపర్స్ పట్టుకుని కూర్చుంది. అంతేనా, వైపర్స్ అటు ఇటు కదులుతున్నా దాన్ని మాత్రం విడిచి ఎగిరిపోలేదు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్లో ఫుల్గా హడావుడి చేస్తోంది. Like it's seriously not getting up. Is it stuck? No, it's totally learned it. It's got in the rhythm now. Look at it. It's like, fuck, this is easy. All right. What? Like it's seriously not getting up. Is it stuck? No, it's totally learned it. It's got in the rhythm now. Look at it. It's like, fuck, this is easy. చనిపోయాక సలసలా కాగే నూనెలో వేస్తారని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే తప్పులు చేయకూడదని. అలాంటి బెదిరింపులు నా దగ్గర జాంతానై అంటున్నాడు ఓ హోటల్ యజమాని. అలా అని ఆయన తప్పు చేస్తున్నాడని కాదు, సలసలా కాగే నూనెలో చేతిని తిప్పుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నాన్ వెజ్ స్నాక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ సెంట్రల్ ఢిల్లీలోని గణేష్ రెస్టారెంట్. రుచిలోనే కాదు, అక్కడ చేపల ఫ్రై చేసే తీరుతో కస్టమర్స్ హోటల్ కు క్యూ కడతారు. కరోల్ బాగ్ లో ఈ హోటల్ చాలా పురాతనమైనది. 65 ఏళ్ల ప్రేమ్ కుమార్ వారసత్వంగా వస్తున్న ఈ హోటల్ ను తన ముందు తరాలకు అందించాలని చూస్తున్నారు. ఇందులో కొత్తేమిటని ఆశ్చర్యపోకండి. ఇప్పుడు మీరు చూడబోయే సీన్ చూస్తే షాక్ కు గురవుతారు. మొదట మా నాన్న ఇలాగే కాగే నూనెలో చేయి పెట్టి చేపలను తీసేవారు. అది చూసి నేను చేయలేనా అని అనుకున్నాను. అలా మొదలుపెట్టాను. మొదట కాస్త చేయి కాలినట్లు అనిపించింది, కానీ తర్వాత ఎలాంటి నొప్పి అనిపించలేదు. సాయంత్రం కాగానే వేలాది కస్టమర్లు ఈ రెస్టారెంట్కు వస్తుంటారు. నాన్ వెజ్ స్నాక్స్ ను ఆరగిస్తుంటారు. వచ్చిన వారు స్నాక్స్ కంటే ఎక్కువగా ప్రేమ్ కుమార్ చేపలను ఫ్రై చేసే విధానాన్ని ఆసక్తిగా గమనిస్తుంటారు. కొంతమంది కస్టమర్లైతే ఒకసారి కాగే నూనెలో చెయ్యి ఎలా పెడతారో చూపించాలంటూ ప్రేమ్ కుమార్ ను రిక్వెస్ట్ చేస్తుంటారంటే ఆయన హ్యాండ్ కున్న పవర్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది కదూ. మొదటిసారి నన్ను చూసిన వాళ్ళు అబ్బా ఎలా చేస్తున్నాడని ఆశ్చర్యపడుతుంటారు. మా ముందు ఒకసారి చేసి చూపించరా అని అడుగుతారు. గరిటెకు బదులుగా చేతిని వాడుతున్న కుమార్ దేశంతో పాటు విదేశాలకు సుపరిచితుడయ్యారు. ఆయన్ని చూడటానికి ఎన్ఆర్ఐలు కూడా కరోల్ బాగు వస్తుంటారు. నేను ఇక్కడ నిలబడి చూస్తుంటాను. కొందరు అమృత్సర్ నుంచి వచ్చామని, ఇంకొందరు లండన్ నుంచి వచ్చామని చెప్తుంటారు. షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటూ అడుగుతారు. తన తండ్రి ద్వారా నేర్చుకున్న ఈ సాంప్రదాయాన్ని తన కుమారులకు నేర్పించాడు ప్రేమ్ కుమార్. నేను ఇక్కడ నిలబడి చూస్తుంటాను. కొందరు అమృత్సర్ నుంచి వచ్చామని, ఇంకొందరు లండన్ నుంచి వచ్చామని చెప్తుంటారు. షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటూ అడుగుతారు. ఢిల్లీకి ఎప్పుడైనా వెళితే మాత్రం మీరు ఓసారి చేపల ఫ్రై టేస్ట్ చేస్తారా? కాదు, ప్రేమ్ కుమార్ చేతి ఫ్రై చిట్కాలు చూడండి. ఆకలేస్తే అన్నం తింటాం, మరోటి తింటాం. కానీ కృష్ణుడి మాదిరిగా మాత్రం మట్టి బుక్కం కదా. కానీ కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఆకలేస్తే ఇటుక, మట్టి, ఇసుకను ఆవురావురమంటూ ఆరగించేస్తున్నాడు. అన్నం తినేటప్పుడు పంటి కింద రాయి వస్తే చాలు అబ్బా అంటాం. అలాంటిది ఏకంగా ప్లేట్లో ఇటుక, ఇసుక, మట్టి కనిపిస్తే మీరు షాక్ తినడం ఖాయం. కానీ మీరు చూడబోయే వ్యక్తికి మాత్రం పంచభక్ష పరమాన్నం దొరికినంత సంబరపడిపోతాడు.
పంటి కింద ఇటుక పెట్టుకుని కరకరలాడిస్తున్న ఇతని పేరు పకీరప్ప. 30 ఏళ్ల ఈ పకీరప్పది కర్ణాటకలోని ఓ కుగ్రామం. రోజుకు 3 కిలోల వరకు ఇటుకలు, ఇసుక, మట్టిగడ్డలు తినకపోతే అతనికి పూట గడవదు. పదేళ్ల వయసున్న పకీరప్ప సరదాగా మట్టి, ఇసుక రుచి ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలనుకున్నాడు. అలా మొదలైన ఆయన మట్టి బుక్కడం కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. 20 ఏళ్లుగా కనిపించిన ఇటుకలను, మట్టిగడ్డలను, ఇసుకను ఈజీగా లాగేస్తున్నాడు. మట్టిని తినడం నా అలవాటు, రోజు తినాల్సిందే. దాన్ని నేను ఆపలేను. అమ్మ అన్నం తినమని చెప్తుంటుంది, కానీ నాకు అన్నం అంటే ఇష్టం ఉండదు. చికెన్ ముందు పెట్టినా నేను మట్టి అంటేనే ఇష్టంగా తింటాను. చిన్నప్పటి నుంచి గమనిస్తున్న అతని ఫ్రెండ్స్ పకీరప్పను మట్టి తినడాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. రాళ్లను కరకరలాడిస్తుండటంతో అతని పళ్ళు కాస్త డ్యామేజ్ అవుతున్నాయి. అయినా అతను మట్టిని తినే అలవాటును మాత్రం మారడం లేదు. మట్టి తినడం మాన్పించడం ఎలాగూ సాధ్యం కాకపోవడంతో పకీరప్ప ఇటుక, ఇసుక, మట్టిగడ్డలు ఎలా తింటున్నాడో చూడ్డానికి తప్పనిసరిగా అతని ఇంటికి వచ్చి వెళ్తారు గ్రామస్తులు. మట్టి తినడం మానమని చాలాసార్లు చెప్పాం. అదేమి పకీరప్ప పట్టించుకోడు. పని చేసే చోట మేమంతా అన్నం తింటుంటే మా ముందే అతను మట్టి తింటుంటాడు. నాకు మట్టి, బురద, ఇటుకలు తినడం అంటే చాలా ఇష్టం. అవి తప్ప మరేవి నాకు నచ్చదు. అమృతం ఇచ్చినా పక్కన పడేస్తాను. రెక్కాడితే గాని డొక్కాడని పకీరప్పకు వచ్చిన ఈ వింత జబ్బుకు ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం రాలేదు. ఈ మట్టి మనిషిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి పకీరప్ప ఇంటికి వస్తుండడంతో దాన్నే తన ఆదాయంగా మలుచుకోవాలని చూస్తున్నాడు. దేశవ్యాప్తంగా తిరుగుతూ మట్టి తినే కార్యక్రమాన్ని ప్రదర్శించి 4 మెతుకులు కాదు 4 డబ్బులు పోగేసుకోవాలని భావిస్తున్నాడు. చివరిగా ఓ వెరైటీ విజువల్ మీకోసం. మీ పిల్లలు టిఫిన్స్ చేయాలంటే మారం చేస్తున్నారా? అయితే ఇప్పుడు మీకు విజువల్ చూపిస్తాం చూడండి. వారికి నచ్చే బొమ్మలతో వెరైటీ అట్లు వేసివ్వండి, అంతే ఇష్టంగా లాగించేస్తారు. So, are we making gorillas and caterpillars? Yes. Oh, there's also a picture of a gorilla in my animal records. Oh, why don't you go? There might be one in my other animal book too. Daddy, I have no idea. You want to go get it? Yeah, I'll get some animal books. Am I going to school? We're not going to school today. Here we go. Boom. Whoa, dude. Gorilla. What do you think? I think I like it.
ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. మరో స్పెషల్ ఎడిషన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.